సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రజల్లో పెరిగిన అవగాహనే ఇందుకు ప్రధాన కారణమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ఆయన 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేట్లో పెద్దగా మార్పు లేదని, మొత్తం 37,243 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఓవరాల్ గా సైబర్ క్రైమ్ మాత్రం 35 నుంచి 40% తగ్గిందని, మనీ లాస్ 793 కోట్ల రూపాయల నుంచి 440 కోట్ల రూపాయలకు తగ్గిందని సిపి మహంతి వివరించారు. ముఖ్యంగా 117 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో బాధితులకు 96.76 లక్షల రూపాయలు తిరిగి ఇప్పించగలిగామన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఈ ఏడాది 575 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 1228 మందిని అరెస్ట్ చేశామని సిపి తెలిపారు. నిందితుల నుంచి 16.85 కోట్ల విలువైన 1524 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ట్రాఫిక్ విషయానికి వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయని, 706 కేసులు, 239 కోట్ల రూపాయల విలువైన చలాన్లు విధించామని చెప్పారు. బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, ఈ ఏడాది ప్రమాదాల్లో 850 మంది మరణించారని పేర్కొన్నారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ విధానాన్ని, ట్రాఫిక్ మార్షల్స్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు సిపి అవినాష్ మహంతి. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ముమ్మరంగా పనిచేశాయని, 3,315 మందిని డెక్కాయ్ ఆపరేషన్లో రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నామని సిపి తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2,298 మంది పిల్లలను రెస్క్యూ చేశామన్నారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ ఈవెంట్ ను విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి ల్యాండ్ వివాదం కేసులో గచ్చిబౌలి సిఐ బదిలీలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. సిఐపై ఆరోపణలు వచ్చినందున 10 రోజుల తర్వాత చర్యలు తీసుకున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో భూముల విలువ ఎక్కువ కాబట్టి లిటిగేషన్లు, సివిల్ వివాదాలు సహజమని, శాంతి భద్రతల సమస్య తలెత్తే తప్ప పోలీసులు 99% సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోరని అవినాష్ మహంతి స్పష్టం చేశారు. About 35 to 40% decrease in cyber crime untadi, and daniki no way we are going to take the credit for it. That credit has to be shared with each one sitting here. That credit has to be shared with the society at large, everybody, whether every stakeholder దీంట్లో చాలా గట్టిగా ప్రయత్నం చేశారు అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. మనందరికి తెలుసు దట్ అవేర్నెస్ ఓన్లీ ప్రివెంట్స్ ద క్రైమ్. ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి ఫర్ హ్యావింగ్ రిడ్యూస్ సైబర్. ఇట్స్ అ మ్యాసివ్ రిడక్షన్ ఇన్ సైబర్ క్రైమ్. అండ్ ఆల్సో మీరు మనీ లాస్ చూస్తే లాస్ట్ ఇయర్ మీకు రఫ్లీ వీ లాస్ట్ అబౌట్ 793 crores in Cyberabad. So year మీరు చూస్తే that has come down to about 404 crores. So that's almost I think 50% reduction close to in cybercrime amount lost. And last year the trending cybercrime was digital arrest. మనందరికి గుర్తుంది that and it became a nationwide phenomena. ఈ year చూస్తే digital arrest the number has reduced. Last year 1002 cases ఉంటే ఈ year 117 cases ఉంది. సో డిజిటల్ అరెస్ట్ హ్యాస్ రెడ్యూస్ సబ్స్టాన్షియల్లీ. సైబర్ క్రైమ్ లో మాక్సిమం చూస్తే మీకు ఇదే పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. సో దిస్ మేక్స్ అప్ ద బల్క్ ఆఫ్ ద సైబర్ క్రైమ్. క్రైమ్ బ్రేకప్ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ సైబర్ క్రైమ్ లాస్ట్ ఇయర్ ఆక్యుపైడ్ 32% ఆఫ్ ద టోటల్ క్రైమ్. ఇయర్ ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ 21%. రెస్ట్ ఆల్ అన్ని మీరు ఫిగర్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టోటల్ క్రైమ్ ఈస్ దేర్ బిఫోర్ యూ టు అనలైజ్. ఎన్డీపీఎస్ లో ఒక ట్రెండ్ మేము చూసాము, ఐ మీన్ నార్కోటిక్స్ కేసెస్ లో. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే క్వాంటిటీ సీజర్ ఎక్కువ ఉంది, ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉంది. బట్ కేసెస్ చూస్తే ఎక్కువ రిజిస్టర్ అయినాయి ఈ ఇయర్.